ఇయ్యాల మా నాయన ఒక నా బావ వచ్చిండు లగ్గం ఏమంటే నా బావ ప్రాణం కూడా తిస్తాడు అయ్యా బావయ్య ఇప్పుడు మాత్రం ఒక ఏనాడు ఒక నా నాయన తెలియవద్దు ఏనాడు నా తల్లికి తెలియవద్దు ఏడంతరాల మాల రాసి బిడ్డలు ఉన్నారు 2 పూల మాలలు తెప్పిస్తానన్నది అదే ఏడంతరాల మాల తల్లిదండ్రులు తెలియకుండా 2 పూల మాలలు తెప్పించింది గానాడు ఒక లక్ష్మీపుత్రుడే ఒక వజ్రవతి మెడ లోపల పూలమాల వేసిండు లక్ష్మీపుత్రుడి మెడ లోపల పూలమాల వేసిండు ఇదే గంధర్వ లగ్గమల్లరమ్మాయి దండలు మార్చుకున్నారు దేవుడు కొత్త బట్టలు తెప్పించి 2 పూలమాలలు తెప్పించి కదే గంధర్వ లగ్గం ఆడిండ్రు లగ్గం ఆడినప్పుడే మా నాయన కెరికైనా నిన్నుంచాడు ఒక నన్నుంచాడు తల్లి కెరికైనా ఉంచాలని చెప్పి ఒక ఏనాడు ఒక వెళ్ళిపోతున్న ఒక సిటీ రాసింది 700 మాల మీద పెట్టింది అప్పుడు మాత్రం ఒక ఏనాడు బాగా వచ్చిన దేవి ఆనాడు ఒక కన్న తండ్రి వెక్కిన ఒక ఏనాడు ఒక గుర్రాల సైట్ల తోడు గుర్రం ఉన్నదట ఇలా కాల నడకతో నడిచిపోయిన మన శాంబాబుని పట్నం చేరమన్నది ఆ గుర్రాల సవిట్ల పోయింది ఒక గుర్రాన్ని తీసుకొచ్చింది బాబా లక్ష్మీపుత్ర కాలు నడకతో శాంబాబుని నడమని నడవము ఆ పట్నం వాడి గుర్రం మీద పోదామా అని ఆ గుర్రాన్ని ఊటని లోపశంగలు పెట్టింది గుర్రం మీద మాత్రమేగా ఇది వరకు ఆ పిల్లగాడు గుర్రం తొవలు చూపలేదు గుర్రం నడపలేదు కన్నతల్లి నడపంగా బిడ్డ వజ్రవాది చూసింది బాబాను వెనక కూసమ్మన్నది 2 పూలమాలలు వేసుకుని కొత్త బట్టలు ఒక పెళ్లి బట్టల మీద ఒక 2 పూలమాలలు వేసుకొని ఏనాడు ఒక లక్ష్మీపుత్రుని వెనక కూర్చుని పెట్టుకున్నది బాల వజ్రవతి గుర్రం తొవలు చూపుకుంటా గుర్రం మీద పడ్డరా వాళ్ళు పోయేతో వాళ్ళ ఒక దొంగల గురువమ్మ కొడుకు దొంగల మల్లిగాడు ఊరున్న బండి ఒక తవ్వ కాసుకుంటూ ఒక వచ్చిన వాళ్ళని ఒక దోసుకుంటూ అక్కడ దొంగల గండి కాడ కూర్చున్నాడు ఈ 2 పిల్లలు మాత్రం ఒక కొత్తగా లగ్గం చేసుకుని మెడల పూలమాలలు ఉన్నాయి ఆ దొంగల మల్లిగాడు దొంగల గండి కాడ కూర్చున్నాడు ఈ గుర్రానికి అడ్డం తిరిగిండు అయ్యా బాలుడా ఓ ఆడవిల్లా మీరు కొత్తగా లగ్గం చేసుకొని పోతున్నట్టు ఇక్కడ మాత్రం మీకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు కావన్నంటే ఈ అడవిలో ఒక కాళికమ్మ గుడి ఉన్నది మరి మనసులో ఏం పెట్టుకున్న దొంగల మల్లిగాడు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు కొత్తగా లగ్గం చేసుకొని వస్తుండ్రు ఈ అడవిలో చూస్తే సూర్యవేడుకలు చంద్రవేడుకలు గదగాబి మదర్ రూపం ఉన్నది వజ్రవతి మనసు పడిపోయింది దొంగల మల్లిగారికి ఈ పూరని ఏదన్నా ఉపాయం చేయాలి పూరని తప్పాలి ఈ బాలని సేపట్టని అనుకున్నాడు అయ్యా ఇక్కడ ఒక కాళికమ్మ గుడి ఉంది ఆ గుడి కాడ మీరు కొత్తగా లగ్గం చేసుకొని దర్శనం చేసుకొని పోదురు అని అన్నారట అయ్యా మరి ఎక్కడుందని వజ్రవతి అడిగింది నేను చూపెడతా రమ్మన్నాడు గుర్రం కూడా నడుచుకుంటూ దొంగల మల్లయ్య పోతుండు వీళ్ళిద్దరు గుర్రం మీద పోతున్నట కొంత దూరం నడిచే వరకల్లా ఏడు బాల వజ్రవతి ఏమంటుంది నాదా లక్ష్మీపుత్ర ఆ యొక్క మల్లయ్య మాత్రం మన కోసం ఒక గుడి చూస్తానని వస్తుండు ఎంత దూరం నడుస్తాడు ఇంకా కాలుతో మనం మన వెనక గుర్రం మీద కూర్చొని పెట్టుకుందాం అన్నది ఈ దొంగల మల్లి గాని కన్నమండ దేవుడు ఏనాడు ఒక పిల్లని ఒక బాల వజ్రవతి గుర్రం తొవలు ముంగట కూర్చున్నది వెనక లక్ష్మీపుత్రుడు కూర్చున్నాడు ఇంకా వెనక ఈ దొంగల మల్లి గారిని కూర్చొని పెట్టుకున్నారు అయ్యా గుడి ఎక్కడన్నప్పుడే ఇంకా ముంగటి ఓ అని అంటుండు నమ్మింది ఆడివిల్లా వజ్రవదేవి ఒక దొంగల మళ్ళీ ఎత్తైన ఒక దొంగల మళ్ళీ అంటే తెలియదు ప్రాణం ఇస్తానంటే తెలియదు బాబగారి మళ్ళీ గారు దేవుడు ఈ గుర్రంతో చూపుకుంటా ముంగటి గుర్రంతో చూసుకుంటా ఒక వజ్రవతి పోతుంది పిల్లగాడు లక్ష్మీపుత్రున్నారు ఎప్పుడైతే కూర్చున్నాడు వెనుక ఉన్న దొంగల మల్లిగాడు ఒక ఊరవకుండా కత్తి ఓళ్ళకే గుంజిండు కదలకుండా కత్తి కడపకే గుంజిండు వెనుక కూర్చున్నట్టే కూర్చున్నాడు లక్ష్మీపుత్రుడు తల నరికిండు దేవుడు తల పండు వదిలికి పడ్డది మొండ వదిలికి పడ్డది
మొండె పడ్డది తల సింతో దిక్కు పడిపోయింది అప్పుడు బాల వజ్రవతి వెనక మరి చూస్తుంది దేవి వాళ్ళ గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కలుగుతున్నాయమ్మా నా బావ వచ్చిన లగ్గమాడి ఇలా ప్రాణం ఆయన గుర్రం ఆపింది అయ్యా మల్లయ్య నా బావ ప్రాణం ఎందుకు కాళికమ్మ గుడి అంటే దొంగల మళ్ళీ కాదు ఏమంటుండు దేవుడు ఇక్కడ కాళికమ్మ గుడి లేదు ఏమి లేదు నిన్ను చూసి వరవలేక నీ భర్తను చంపినా సచ్చినోడే మల్లిగాడు అనుకో నేనే లక్ష్యం పుత్రుడు అనుకో నాతోటి కలిసి కాపురం చేయి అంటుండు మల్లయ్య మల్లయ్య వీళ్ళ గుండెలు కూలుతున్నాయి దేవుడు భగవంత అప్పటికిప్పటికైనా కానీ నిక్కమైన ఆడదానికి ఒక్కడే మాడంటారు దొంగల మల్లయ్యనే చెయ్యాలి సిరికంటే శీలమే గొప్పదనుకున్నది నా శీలం కాపాడుకున్నదాన్ని కావాలి ఎత్తైనా నా బావ ప్రాణం పోయింది నా బావెవడు వీనితో ఎక్కడికి వెళ్ళి నేను తప్పించుకున్నదాన్ని కావాలని అనుకున్నది అప్పుడు మాత్రం ఆ దొంగల మల్లిగారితో ఏమన్నది అయ్యా మేము కొత్తగా లగ్గం చేసుకున్న కొత్త బట్టల మీద మా రక్తం బట్టలు అయిపోయింది నా బావ ప్రాణం తీసినావు ఇవాళ నేను మాత్రం నీతో సరసమాడన్నంటే నాకు మళ్ళా కొత్త బట్టలు కావాలి కొత్త సొమ్ములు కావాలన్నదట అప్పుడు అది వారదాకా దొంగల మల్లిగాడు ఎన్నేళ్ళను ఊరు పండి ఒక దోసుకొచ్చిన ఎండి బంగారం పట్టు పితామల ఒక దొనల దాచిపెట్టినట్టు అడిగిలా బాలా వజ్రవదేవి గివి ఏం బట్టలు నీకు ఇంతకంటే మంచి మంచి సొమ్ములు తీసుకొత్త పట్టు పితామల తెస్తానన్నాడు ఈ లక్ష్మీపుత్రుని నరికిన కత్తి అక్కడనే పారేసిండు ఈ దొనకాడి గురికి నేను తొమ్ములు అన్ని తెస్తా ఈ బాల వజ్రవతి ఎట్లయినా చేతి ఎక్కింది అనుకున్నాడు ఈ దొంగల మల్లిగాడ దొనకాడికి వెళ్ళిపోయిండు ఆ ఎండి బంగారం తెస్తానని ఈ బాల వజ్రవతి మొండెం తలపండు ఒక దగ్గర పెట్టుకున్నది రావయ్య బావరేడు ఓ బావా నీ ప్రాణం నేను కాకుండా అయిపోతుంది నీ తల్లిదండ్రులు నువ్వు కాకుండా అయిపోతుంది వద్దానప్పుడు నీ ప్రాణం ఆయనాని మీద పడ్డది కన్నీరు కాలువలు అవుతుంది వలసిన కన్నీరు ఉడదలు అవుతుంది సిరిన కన్నీరు శివ ఎండుకొండ కైలాసం మళ్ళీ మన చూసి దేవుడు ఆడవిల్ల కన్నె వెరకలేదు పుణ్య వెరకలేదు పరమా ప్రతిభతరాయ్ దేవుడు కొండ కైలాసంలో కాలశంకని మాల్యం అందింది గండగప్పని తొప్పన దొల్లాడిపోతుంది ఎవరి కన్నీరని సూచవరకల్లా గానాడు మాత్రం లవంగాపురి పట్టణం లవంగపురి మహారాజు భార్య లరణదేవి కన్న బిడ్డ ఒక నామాలదేవి నామాలదేవి కన్న కొడుకు లక్ష్మీపుత్రుడు ఒక ఎన్న కట్టెలు అమ్ముకొని ఒక కట్టెలమో పెట్టుకొని వచ్చిన దానికి ఒక ఎన్న బాల వజ్రవాదిని మాత్రం ఒక ఎన్న ఒక లెక్కమాడిండు వాళ్ళు కాలు కళ్యాణం ఆడి ఎలువడి పూర్తి శివదేవి లెక్కమాడి వెళ్ళిపోయేటప్పుడు దొంగల మల్లిగాడు లక్ష్మీపుత్రుని తల నరికిండు ఒకవేళ ఇంకా కళ్ళ కళ్యాణం కథలై నిలిచేది ఉంది పిల్లగాని ప్రాణం ఆయన అంటే ఒక వజ్రవతి శీలం పోతుంది అనుకున్నాడు ఆనాడు లోకాల శంకరుడు బామా పార్వతమ్మ ఇయ్యల్ల ఒక మనం విగ్రహం పోవాలి ఆ పిల్లగాన్ని లేపిన కావని అనుకుంటున్నాడు బగ్గు బగ్గున వండిన ఒక లోకాల శంకరుడు పార్వతమ్మ ఎండికొండ కైలాసం వదిలిపెట్టి అదే భూలోక నగరము అద్దానపడిన కాడ ఆ అద్దానపడిలోకి వచ్చి మొండెం కాడ ఈ బాల వజ్రవతి ఎప్పుడైతే వరపోతా ఉందో ఆ ఏనాడు ఈ బాలకు ఒక పడమడి భాగం అందు పుట్టుపుడు అని వాక్యం కొడితే ఒక మర్రి వృక్షం ముట్టింది లోకాల శంకరుడు ఒక తల్లి కోత అవతారం ఎత్తిండు పార్వతమ్మని పిల్ల కోత అవతారం ఎత్తిండు ఆ మనిషి
నిండా మర్రి పనులు కాజేసిండ్రు పిల్ల కోతినేమో చెట్టు కింద ఉంచిండు తల్లి కోతి మాత్రం చెట్టు కింద మర్రి పనులను కూడా కింద ఎత్తుందట కింద ఎత్తుండి పిల్ల కోతి మర్రి పనులు 2 గవాలు ఏరుకుంటే అక్కడ వారెత్తుంది తల్లి కోతి వచ్చి దిగది ఊరికొచ్చింది ఆ పిల్ల కోతిని పట్టింది 2 ఒక్కలు చేసి 2 ఒక్కలు 2 దిక్కులు వారేసిందట ఈ ఆటలన్నీ ఒక బాల వచ్చిన వాటి చూస్తుంది ఇక్కడ మొన్న చూసుకుంటే ఉలపోసుకుంటా తల్లి కోతి పిల్ల కోతి ఆటలన్నీ చూస్తుంది నాడుకి పిల్ల కోతి 2 ఒక్కలు చేసి ఇక్కడొక్క వారేసి ఆ మర్రి పనుల నేర్పుతూ కుప్ప పోసుకుంది ఆ తల్లి కోతి ఏమి చేసింది మళ్ళా పిల్ల కోతిని లేపన్నా అని నాడు మాత్రం ఒక శేవిర మావిర చెట్టు కాడిపోయింది ఆ శేవిర మావిర ఆకు తీసుకొచ్చిన తల్లి కోతి 6 చేతులు వేసి నలిచి ఈ పిల్ల కోతి 2 ఒక్కలు ఒక్క దగ్గర పెట్టి ఆ పసరు వయ్యవట్టేమో దేవుడు ఆ పసరు ఓసినప్పుడు రామ ఎప్పటి వలె పిల్ల కోతి రామ ఆ పసరు పోసినప్పుడు ఎప్పటి వల్ల పిల్ల కోతి 2 ఒక్కలు అత్తుకొని ఒక చెట్టు ఎక్కిందాట ఈ ఆటలన్నీ చూసింది ఒక బాల వజ్రవదేవి అయ్యయ్యో 2 ఒక్కలైన పిల్ల కోతి లేసింది నానాదుడు కూడా ఒక ఏనాడు ఒక మండేమో తలపండు అయిపోయింది ఒక అదే ఆకు తీసుకొస్తానా ఒక పిల్ల నా బావ మీద పోతానా అని ఈ బాలభద్రవదేవి మొండెం తలపండు ఇక్కడ పెట్టింది తల్లి కోతి పోయిన చెట్టు కాడిపోయింది ఆ శేవిరం ఆవిర ఆకు తెచ్చింది దేవి మొండెం తలపండు ఒక్క దగ్గర పెట్టింది నాయమ్మ అప్పుడు మాత్రం ఆ పసరు పోసినప్పుడు పిల్లగాడు ఒక నిద్రపోయి లేసినట్లు ఎత్తుండట నిద్రపోయి లేసినట్టు లేచి బాలా వజ్రవతి దేవి పిల్లగాడు లేవగానే తల్లి కోతి పిల్ల కోతిలో కాలశంకరుడు పార్వతమ్మ పగ్గున మండినరు జగ్గున మెరిసిన మళ్ళీ ఎండికొండ కైలాసం వెళ్ళిపోయినరు అయ్యయ్యో బాలా వజ్రవతి దేవి నేను ఇక్కడ ఎందుకున్నానంటే అయ్యా బాబా ఏనా లక్ష్మీపుత్ర వాని దొంగల మళ్ళీ యారి కళ్ళ మంట దేవుడు కాళికమ్మ గుడి చూపెడతాను నీ ప్రాణం తీసేనా నీ ప్రాణం తీసిండు వాడు మాత్రం నన్ను నాతో సరసం ఆడతానంటే కొత్త బట్టలు కావాలన్నా కొత్త సొమ్ములు కావాలన్నా వాడు ఇన్ని రోజులు కూడా దోషిని అని ఒక దొంగల దాచిపెట్టి వచ్చిందట వాడు ఎట్లయినా ఆశల వాడి ఎట్లయినా ధనమంతా తీసుకొని వస్తాడు వాడు నిన్ను నరికిన కత్తి ఇక్కడనే మర్చిపోయాడు ఆ కత్తి నువ్వు మళ్ళీ ఓరవకుండా కత్తి ఒళ్ళే పెట్టుకో కదలకుండా కత్తి కడుపులో పెట్టుకో నా గుర్ర మీద మళ్ళీ ఎప్పుడో వెనక కూసమ్మన్నది వాడు ఎట్లయినా ఎదురుంగొస్తాడు వాడు రాగానే కాలు సరే కన్న సరే చేస్తా వని కత్తి తోటి మన తల వరకు మళ్ళీ లక్ష్మీపుత్రుని కూర్చొని పెట్టుకున్న వాడు నరికాక దొంగల మల్లి గాని కత్తి ఓలే పెట్టుకున్నాడు ఈ పిల్ల ఆశల పడిపోయింది ఒక పాపగారి ఒక దొంగల మల్లిగాడు ఆ ధనము దాగ్యమంతా ఒక మూట కట్టుకుని తల మీద పెట్టుకుండు వజ్రవతి బ్రహ్మల్లో పడిపోయి వజ్రవతి బ్రహ్మల్లో పడిపోయి ఒక ధనము దాగ్యమంతా ఎండి బంగారం మూట కట్టుకున్నాడు గుర్రానికి అడ్డము అడ్డమొత్తం ఉన్నాడా వజ్రావతి కన్నవారా చూసే దొంగల మల్లిగాడు ఎదురుగా వచ్చనా లక్ష్మీ పుత్రుడు గుర్రం ఇంకే దించుడు ఒర్రకుంట కత్తి ఒళ్ళకే గుంజిన కళ్ళకుంట కత్తి కడపకే గుంజి దొంగల మల్లిగాడు తల నరికిండు ఇప్పటికే నీ ఎదురులా లేచిన పాప మొక్కనాడు తాగది పొట్టునెత్తి పొడుగోడు కొడితే పొడుగోనెత్తి భగవంతుడు కొడతాడట వాని కత్తితోటి వాని తల నరికింది అప్పుడు ఒక లక్ష్మీపుత్రుడు వాని తల నరికి వాని ప్రాణం తీసిండ్రు వాడు తోసుకొచ్చిన ఎండి బంగారం అంతా ఒక గుర్రం మీద వేసుకురు ఎండి బంగారం అంతా తీసుకొని శాంబపూరి పట్నమే వాళ్ళు వస్తా ఉన్నారే కన్న తల్లి నామాలదేవి నిన్న మొన్న నా కొడుకు ఇది వారి కట్టెలు అమ్ముకొని సామగ్రి తీసుకొచ్చి ఇది వరకు రాకపోయినా 1000 కళ్ళతో లేదు చూస్తున్నారు కన్న తల్లి చూసేవారికల్లా నిన్న మొన్న కొడుకు సామగ్రి తీసుకొని వచ్చినాడు గుర్రం మీద ఆడవిళ్ళు ఎక్కించుకొని గుర్రం తీసుకొని ఏనాడు వచ్చిండో
అన్నమన్న కట్టలు అమ్ముకొని ఉప్పు తోడు 9 పప్పు తోడు పనులు వస్తుంది తెచ్చుకోనివి ఈ గుర్రం ఎక్కడ గుర్రం కొడుకు ఈ అడవిల్ల ఎవరు రాయ్ నా కొడుకా కొడుకా లక్ష్మీపుత్ర ఈ గుర్రం ఎక్కడ గుర్రము ఆడవిల్ల ఎవరున్నారు కొడుక ఏనాడవక ఎక్కడికి వెళ్ళి గుర్రాలు తెచ్చినాం ఆడవిల్లని తెచ్చినాం అన్నప్పుడే లక్ష్మీపుత్రుడు ఏమంటాడు అమ్మ కన్న తల్లి వీళ్ళు మంది ఎవరు గారునమ్మా రామరామ కన్నగాని బిడ్డరమ్మా రామరామ అన్నగాని బిడ్డరమ్మా రామరామ బిడియాల ఉన్నదేమో రామరామ మా కన్న తల్లి వీళ్ళు మందవరి గారు అతన పడి లోపల ఏనాడు ఒక అత్తవ కాడ కలిపిపోయి ఏనాడు వెళ్ళిపోయి ఏనాడు ఒక మేము మాత్రమే కాదు ఇచ్చితగా వెళ్ళంగా లవంగపురి పట్నం అయినమ్మా లవంగపురి పట్నంలో ఏనాడు ఒక మీ అన్నగాని బిడ్డ నాట నాకు ఏనాడు ఒక నీకు కోడలున్నాయి నాకు మీ అన్న మరదలున్నదమ్మా ఎందుకంటే పోతే వీరా కుమారా నా యొక్క అన్నగాడు రామరాము పంచన్న బాబగారి నాయన్న అలనాడు వీరవందు నా కొడుకు పెంటగడ్డ వీర కొడుక కుమారా ఉసుక తోటి పోలు రాజీ నా కొడుకు కిల్ల వట్టి నా వల్లరా నా వల్ల ఓదినాడు నా కొడుకు బాబగారి ఉండ కొడుకు నా కొడుకు అని పట్నం ఎందుకంట ఓది వీరా గుండెలు కూర పట్టే తల్లికి కరియాలు గదిలో పట్టే ఓ దేవుడు మరిసిపోయిన ముచ్చడారా రామరామ మల్లవరికి తెత్తి వీరా నా కొడుకు నాడి కన్న తల్లి కొడుకు మీద పడ్డది అని బాబగారి పట్టం ఎందుకు ఓది కొడుక వాడు పంచన్న బాబగారి దుచ్చన్న కుంచన్న కులదోడురా పట్టం ఎందుకు ఓది కొడుక కుమారా కన్న తల్లి విధవుడి కలకల కలకల కన్నీరు ఉలబోసినప్పుడే కానాడు మాత్రమక ఏమంట ఉన్నారు మన్యవులు కాదు యొక్క అమ్మ కన్న తల్లి నావలని అన్నగాని బిడ్డ ఒక ఏనాడు ఒక బాల వజ్రవతి లెక్క మాడినా అప్పుడు మాత్రం ఒక ఏనాడు అప్పటికిప్పటికైనా ఆడివిల్ల గుండె జాలి గుండె అంటారు మగవారి గుండె మోటు గుండె అంటారు నా అన్న తప్పు చేసిన నా వదిన తప్పు చేసిన నాకు కూడదేమి చేసిందని కానాడు కొడుకుని దగ్గర తీసుకుంది కోడల దగ్గర తీసుకున్నది కొడుక మరి ఒక ఈ మూట ఎక్కడిదంటే ఆ వచ్చేడు తోలపుల దొంగల మల్లిగాడు జరిగిన తల కొట్టిండట వాడు నీ కోడలు చూసి నా తల కొట్టిండు నీ కోడలు మళ్ళీ నేను తచ్చిన నన్ను లేపుకున్నది వాడు నీ కోడలు ఒక భ్రమతల పడి వాడు ఎన్ని నుళ్ళలు దోసుకొచ్చిన ఎండి బంగారం మూట తీసుకుని వస్తే వాడి తల నరికినా ఈ ఎండి బంగారం మూట మేము గుర్రం మీద పెట్టుకొచ్చామన్నట్టు కొడుకు అప్పుడు కన్న తల్లి ఏమంటుంది కొడుక ఎన్ని చెప్పినా కానీ ఇది పదల సొమ్ము కొడుక ఎంతెంత మంది వసవద్దన్నారో చేసేది అయిపోసేది దుమ్ము మన సొమ్ము కాదు కొడుక ఎంతెంత మంది కలకలన్నారో ఎంతెంత మంది వసవద్దన్నారో కొడుక ఎన్ని మనది కాదు బంగారం మనది కాదు కొడుక మన సొమ్ము ఉన్నదిరా కొడుక బంగారం నిన్న పదల సొమ్ము ఉన్నది ఎంత మంది కలకలన్నారో చేసేది రాయి పోసేది దుమ్ము ఎన్నిళ్ళ దోసుకొచ్చినవాడు కష్టం చేసిన సొమ్ము కాదు కొడుక మనకి ఏ కారణం ఎండి వద్దు మన బంగారం వద్దు కొడుక ఏ కారణం ఎండి వద్దు మన బంగారం
బంగారం వద్దన్నప్పుడు తెచ్చిన దానికి మరి ఏమి చేయమంటావమ్మా అన్నాడు లక్ష్మీపుత్రుడు. కొడికాయల పదల సొమ్ము పదలకు ముట్టన్నంటే ఇదే శాంబాపురి పట్నం వల్ల ఏ మార్వాడి ఇళ్ళ కోమట్ల ఇళ్ళ కుదబెట్టి ఎండి బంగారం తీసుకుపోయి మార్వాడి ఇళ్ళ కోమట్ల ఇళ్ళ కుదబెట్టి మన యొక్క ఏనాడు శాంబాపురి పట్నంలో ఇదే గుడిసె ముంగట పూటకు పుట్టాడు అన్న వండు కొడుకో కోమారా పదల సొమ్ము పదల పెట్టు కొడుకా కోమారా పూటకు పుట్టాడు అన్నమండి పదల సొమ్ము పదలకే పెట్టుకుని మన కళ్ళకి ఏ కానీ తింటొద్దు అంటున్నట. ఈ మాట కూడా నిజమే ఉన్నది. కొడికాయ సొమ్ము మనం తింటే కరణను నువ్వు పెంచనున్నావు. ఎవరి వసవసని కలకలేందో మనం కష్టం చేసిన సొమ్ము కాదన్నది. గానాడు ఒక మార్వాడి ఇళ్ళ కోమత ఇళ్ళ కొండపోయిన ఆ మూటంతా మాత్రం ఏనాడు కుదబెట్టిండు. పూటకు పుట్టాడు అన్నమండి ఒక ఏనాడు కాదే గుడిసెం గడ పెడుతున్నాడు. ఆ ఏనాడు కన్న తల్లి దానం చేసినాడు. ఒక 10 మంది 20 మంది పిచ్చగాళ్ళు వచ్చిన వాళ్ళు పూటకు పుట్టాడు అన్నమంటే ఉట్టికనే పడుతుందా? అక్కడ మంది మాత్రం 100 మంది పిచ్చగాళ్ళు అయిపోతుండ్రు. ఎంతో మంది పిచ్చగాళ్ళు వస్తుండ్రు. ఆనాడు ఒక కన్న తల్లి మాత్రం ఒక కన్న తండ్రి ఒక లక్ష్మీపుత్రుడు బాల వజ్రవతి దేవి ఈ పూటకు పుట్టాడు అన్నం వండుకుంటా ఆ కన్న తండ్రి విస్తారం వేసుకొస్తున్నట. ఆ కన్న కొడుకేమో అన్నం పెట్టుకొస్తుండు. కోడలేమో శాఖం మోసుకొస్తుంది. 1000 మంది అయిపోయి పిచ్చగాళ్ళు. పుట్టాడు అన్నం వండన్నంటే ఒడవన్నంటే ఈ తిన్నోళ్ళ చేతుల మీద నీళ్లు పోసుకుంటే నామాలదేవి ఉన్నదట. ఆ చేతులు అడిగట తిన్నోళ్ళ చేతుల మీద నీళ్లు పోసుకుంటే నామాలదేవి ఇక్కడ ఉండని వీళ్ళు పూట పుట్టిన అన్నం వండుతున్నారు. దినాముక పదల పెడతానే ఉన్నారు. వీళ్ళ మర్యాద ఇట్లా ఉండంగా ఇదే లవంగపురి పట్నంలో దేవుడు నాయమ్మా ఆ లవంగాపురి పట్నంలో శామంగి రాజులకి ఎత్తాడు. ఇక బిడ్డలు ఇతర ఏమైనాడు పట్టిండు. శామంగి రాజులు వచ్చిండ్రు. గానాడునైనా లక్ష్మణి మహారాజా ఆనాడు నీ బిడ్డను ఇతను ఏం పట్టుకున్నావు? నీ బిడ్డను ఒక లగ్గం చేయి మళ్ళీ అప్పుడే. అయ్యా నా బిడ్డ ఎక్కడ వెళ్ళిపోయింది. అయ్యా లేదు 7 మాల మీద ఉన్నది ఉంచితే ఎక్కడ వెళ్ళిపోయిందంటే వరే నువ్వు ఇత్తనం వేయడం పట్టిన దానికి. గానాడు శామంగి రాజులు ఏమి చేసిండ్రు? నువ్వు అని తప్పిన వారి లక్ష్మీపతి మహారాజా తప్పిందాన్ని శిగిస్తున్నారు. గానాడు లక్ష్మీపతి మహారాజును ఒక ఏనాడు ఒక లవంగాపురి పట్నములకి ఈ రాజ్యం మాది దేశం మాది అని తప్పిందాని కానీ రాజ్యం ఓడుకున్నారే రామప్పుడు దేశం ఓడుకున్నారే రామ చేసిన పాపము గానాడు ఘటిస్తుంది. లక్ష్మీపతి రాజు రాజ్యం పోతుంది, దేశం పోతుంది. మరి లక్ష్మీపతి మహారాజా ఇలా రాజ్యం మాది దేశం మాది శామంగి రాజులు వచ్చి వాడిని కట్టు బట్టల మీద ఒక శర ఒక షిప్ప కడ ముందిచ్చి ఊళ్ళకే వెళ్ళగొడుతుందట. లక్షపాతి రాజు ఆ శామంగి రాజు ఊళ్ళకే వెళ్ళగొట్టినప్పుడు కట్టు బట్టలతో లక్ష్మమ్మ దేవి లక్ష్మణి మహారాజు శర ఒక షిప్ప చేత పట్టుకున్నారు. ఆనాడు మాత్రం ఒక శర ఒక షిప్ప కడ ముందు చేత పట్టుకొని ఊరికొక్కనాడు అడక్క తినుకుంటా పోతుందాట. ఒక్కనాడు కృష్ణపురం అయిపోయింది, ఒక్కనాడు లసపురం అయిపోయింది, నాడు ఎమ్లగట్టు వేరు. అట్లా 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 50 పరదా వేరు. ఇక దినామ కూలి ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, పూట గడుపుకుంటా పోతున్నాడు. ఇంత తింటున్నా గజ్వేల్కి వచ్చే వరకల్లా వీళ్ళతో పిచ్చగాడు కలిసిండాడు. అయ్యా మరి ఎక్కడ పోతున్నావు అంటే ఆ కమాన్ కాడ కూర్చుంటే ఏం చేసినాడు? పిచ్చగాడు కూర్చుంటాడు. నువ్వు పెడిపోతున్నావు అంటే నువ్వు పెడిపోతున్నావు మా వీనికో షిప్ప చేతులు ఉండే. అయ్యా నేను కూడా అడక తేటో నేను పిచ్చగాడు అన్నాడట. అయ్యా మాకు కూడా రాజ్యం పోయింది, దేశం పోయింది, కట్టు పట్టలతో వెళ్ళొస్తున్నాం, ఊరుకొని అడక తిరుగుతున్నాం వీళ్ళన్నాడు. అప్పుడు ఆ పిచ్చగాడు ఏమన్నట, అయ్యా ఏ తల్లి గంజి పోతుందో ఏ తల్లి కట్టకదో ఇంటి పోతే కంకర కట్టకేరు గంజి పోయారు. వీడికి దగ్గరగా శాంబాపురి పట్టణంలో పూట పుట్టిన అన్నం వండుతున్నట. బిచ్చగాళ్ళంతా అక్కడనే చేరినడం అని నేను పోతాను వస్తావా అన్నట. అయ్యో దినామో ఇంటికాడ తినవాళ్ళ దినం పూట పుట్టాడంటే ఆయన తినొచ్చు అనే పండొచ్చు లక్షపతి మహారాజు లక్ష్మమ్మది. అప్పుడు ఈ బిచ్చగాని తోటి లక్షపతి మహారాజు ఈ లక్ష్మమ్మ దేవి బిచ్చగాని తోటి లక్షపతి రాజు రామో రామ లక్ష్మమ్మ దేవి బిచ్చగాని తోడు కదే శాంబపురి భర్త వస్తున్నారే. పుట్టాడు అన్నం అంటూ తినబడుతుందా? 1000 మంది ఒక బిచ్చగాలు కూర్చున్నాడు, అన్నం పెడతాను, తినటోళ్ళు తిన్నవారు.
ఈ బిచ్చగల్లల్లా వీడో బిచ్చగల్ల లక్షపతి మహారాజు ఆ బంతిలో కూర్చున్నాడు బిచ్చగల్లతో లక్ష్మమ్మ దేవి లక్షపతి మహారాజు గప్పుడు మాత్రం ఒక బావ బిచ్చగాడు గిస్తారెత్తుంది కానీ బామ్మారిదాన్ని ఏర్పాటు చేస్తలేడు ఆ సెల్లని ఏర్పాటు చేస్తలేడు అల్లుడు అన్నం పెట్టుకొస్తుంది కానీ ఒక మా మామ మా అత్త అంటే వాళ్ళకు కూడా తెలియదు బిడ్డ శాఖం పోసుకొస్తున్న తల్లిదండ్రులు కూడా ఏర్పాటు చేయలే మా నాయన గిడికి ఎందుకు వస్తారు మా తల్లి గిడికి ఎందుకు వస్తుంది మనసులో తిరిగి మనసు ఉండరు అనుకుని శాఖం పోసుకొచ్చింది బిడ్డ కూడా వెళ్ళిపోయింది బిచ్చగల్ల బుక్కెడు తిన్నారు అన్నం తిని మాత్రం ఏనాడు ఒక చేతులు కడుక్కున్న దగ్గర పోయింది ఏనాడు బిచ్చగల్ల చేతులు వేసి ఇల్లు పోసేదే సెల్లే నామాలదేవి అన్న చేతుల వేలు ఇల్లు పోసినప్పుడు దేవుడు అప్పుడు అన్న ముఖం చూసింది దేవి అన్న ముఖం చూసే వరకు గుండెలు కూలుతున్నాయి కార్యాలు కదుగుతున్నాయి నామాలా పనికి వస్తే బిచ్చగానికి ఇచ్చి అన్నా వడ్డీ అన్నా నాకు సంత చేసినవరా ఐదుగురి కిల్లవన్ను నా వల్ల పోతున్నవురా నాయన్న మన్ను మిగిలిన